షేర్ స్క్రీన్. చూడండి, కనిపిస్తుందా? ఇంకోసారి మళ్ళీ అది ఓపెన్ చేసి ఉంటుంది కదండి, మళ్ళీ చూసాం. వచ్చిందా? వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? స్క్రీన్ అది ఓకే. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. సో ఎస్టర్డేస్ క్లాస్లో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా, ఏదైనా డౌట్స్ ఉంటే ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు యూ కెన్ గెట్ క్లారిఫైడ్ త్రూ ఫోన్ కాల్స్ అయినా చేయొచ్చు. ఏదైనా పాయింట్లో మీకు డౌట్ ఉంది అని అంటే, లేదు అని అంటే మెయిల్ అయినా చేయండి. సో ఫస్ట్ యూనిట్ వీ హ్యావ్ కంప్లీటెడ్. అందుకని మీకు ఫస్ట్ యూనిట్లో ఏది కంప్లీట్ చేసామో అని రిప్రజెంట్ చేయడానికే ఈ సిలబస్లో నేను ఫస్ట్ యూనిట్ పార్ట్ ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ ఆల్సో వీ నీడ్ టు నో హౌ ద ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్కి ఫస్ట్ యూనిట్ నుంచి కనెక్టివిటీ ఎలా అని తెలియడానికి ఇక్కడ నేను ఫస్ట్ యూనిట్ సిలబస్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఏంటంటే, సెకండ్ యూనిట్లో వీఆర్ డీలింగ్ విత్ హార్డ్వేర్ డిజైన్ కాన్సెప్ట్స్. క్లియర్? సో ఫస్ట్ యూనిట్ ఏదైతే మనం ఎండ్ చేసామో, ఏ పాయింట్ దగ్గర మనం స్టాప్ చేసామో, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అని చెప్పాను. సో మీకు అది అవుట్లైన్ ఎలా రావాలి అంటే, ఫస్ట్ ఈజ్ యువర్ ఇన్పుట్ బ్లాక్. ఓకే, నెక్స్ట్ మీరు విజువలైజ్ చేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఈజ్ యువర్ ఇన్పుట్ బ్లాక్, నెక్స్ట్ ఈజ్ యువర్ ప్రాసెసింగ్ బ్లాక్, థర్డ్ ఈజ్ యువర్ అవుట్పుట్ బ్లాక్. సో ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఈ కాన్సెప్ట్స్ మొత్తం ఆ ప్రాసెసింగ్ బ్లాక్లో వస్తుంది అన్నమాట. ఆ ప్రాసెసింగ్ బ్లాక్లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనేవి ఇంటిగ్రేట్ అవ్వాలి అని చెప్తున్నాను. సో ఫస్ట్ యూ నీడ్ టు నో ద హార్డ్వేర్ కాన్సెప్ట్స్. హార్డ్వేర్ కాన్సెప్ట్స్ అంటే జనరల్గా మనకు తెలిసింది, అంటే ఇప్పటి వరకు మనకున్న నాలెడ్జ్ ప్రకారం we speak in terms of processors, we speak in terms of input output blocks. అంటే ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్స్ అంటే హౌ ద కీబోర్డ్, ఏదైతే స్కానర్, ప్రింటర్, ఇలాంటి అన్ని మనం మాట్లాడుకున్నాం ఆ టర్మినాలజీస్ లాస్ట్ క్లాస్లో. ఇవన్నీ కూడా ఎలా ఇన్కల్కేట్ చేయాలి, ఎలా మనం వాటిని ఉపయోగించుకోవాలి, డిపెండింగ్ అపాన్ ద అప్లికేషన్. క్లియర్? సో ఆ అప్లికేషన్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ అప్లికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కన్స్యూమర్ నీడ్స్, it depends upon the real time environment, it depends upon the security purposes. అలాంటి చోట మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ని ఎప్పుడైతే అవసరమో దాంట్లో హార్డ్వేర్ అనేది ఎలా ఉండాలి, అది కాన్సెప్ట్. క్లియర్? సో ప్రీవియస్గా మనం ఎండ్ చేసిన పాయింట్స్ సచ్ యాజ్ అప్లికేషన్ స్పెసిఫిక్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ దగ్గర ఎండ్ చేసుకున్నాం ఫస్ట్ యూనిట్.
సో అప్లికేషన్ స్పెసిఫిక్ అయినా డొమైన్ స్పెసిఫిక్ అయినా ఏదైనా రన్ అవ్వాలి అని అంటే వీ నీడ్ అ ప్రాసెసర్. ఓకే, ద ప్రాసెసర్ మే బీ అ జనరల్ పర్పస్, స్పెసిఫిక్ సింగిల్ పర్పస్ ఆర్ స్పెసిఫిక్ పర్పస్, అప్లికేషన్ పర్పస్, కానీ ఒక ప్రాసెసర్ కావాలి. ఆ ప్రాసెసర్ తర్వాత ఆ ప్రాసెసర్లో ఇట్ మే బీ రిలేట్స్ టు ఇట్ హోల్డ్స్ మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్, డిజిటల్ డిఎస్పి, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్ అండ్ ఎంబెడెడ్ ప్రాసెసర్స్. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ప్రాసెసర్స్ని యూస్ చేసుకుంటాం. అలాగే మెమరీ గురించి కూడా లాస్ట్ క్లాస్లో మీకు లాస్ట్ స్లైడ్లో కూడా డిస్కస్ చేశాము. జనరల్గా స్మాల్ పాయింట్స్ 1-2 పాయింట్స్గా మీకు చెప్పాను. ఏంటంటే ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ, క్లియర్. దాని తర్వాత ఇన్పుట్ యూనిట్స్, దాని తర్వాత ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్. ఓకే, ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్ అంటే వీ నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిటల్ సర్క్యూట్. అసలు డిజిటల్ సర్క్యూట్స్ని ఎందుకు తీసుకుంటున్నాం, ఆ డిజిటల్ సర్క్యూట్స్ నుంచి ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్కి ఎందుకు వెళ్తున్నాం. సో ఒక డిజిటల్ సర్క్యూట్ ఉంటుంది. డిజిటల్ సర్క్యూట్ సపోజ్ నాట్ గేట్ తీసుకుంటాం. వాటిని ప్రోగ్రామ్ చేస్తామా? ప్రోగ్రామ్ చెయ్యం. ఇన్పుట్స్ ఇస్తాం, అవుట్పుట్ దాంట్లో ఉన్న ఆపరేషనల్ ఫీల్డ్. సపోజ్ అండ్ గేట్ తీసుకుందాం. ఇన్పుట్ ఏమి ఇస్తాం? ఏబి సమ్ మేబీ 2 లెవెల్ ఇన్పుట్, 3 లెవెల్ ఇన్పుట్, లెవెల్స్ మారుతూ ఉంటాయి. కానీ అది ఏం జరుగుతుంది, ఇన్పుట్ మనం ఇచ్చినాక దాన్ని ఏం ప్రోగ్రామ్ చెయ్యం. దానికున్న అంటే అండ్ గేట్ యొక్క ఫీచర్స్ని బట్టి యూ గెట్ ద అవుట్పుట్. క్లియర్. సో ప్రోగ్రామబుల్ లాజికల్ డివైసెస్లో మనకు కావాల్సిన అప్లికేషన్కి అనుగుణంగా we decide the digital circuits of the digital elements. Okay, so those are about your programmable logic devices. Next is your application specific integrated circuits. So what is an IC? అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసాం. ఇవి అన్నీ కూడా బేసిక్ పాయింట్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ఆర్ యూనిట్ 1. క్లియర్. సో ఎంబెడెడ్ సిస్టమ్స్లో మనం ఎన్ని యూనిట్స్, 6 యూనిట్స్ డీల్ చేసేటప్పుడు కూడా ఎవ్రీ టైమ్ వీ మెమరైజ్ ద కాన్సెప్ట్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ యూనిట్ 1. ఈ యూనిట్ 1లో చదివినవి జనరల్గా ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సి వచ్చినా మీరు యూనిట్ 1లో ఉంచి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ టోటల్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో 6 యూనిట్స్ కూడా ఫస్ట్ యూనిట్ నుంచి సెకండ్ యూనిట్ నుంచి థర్డ్ యూనిట్ అలా ఇంటర్ రిలేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో కమింగ్ టు యూనిట్ వైజ్ డిస్క్రిప్షన్. ఇప్పుడు యూనిట్ 1లో మనం డిస్కస్ చేసుకున్న హార్డ్వేర్ కాన్సెప్ట్స్ వచ్చి యూనిట్ 2లో, సాఫ్ట్వేర్ కాన్సెప్ట్స్ వచ్చి యూనిట్ 3లో ఉంటాయి. సో 1, 2, 3 ఇవి మిడ్కి చదవాల్సిన పోర్షన్ ఆర్ మిడ్కి చదవాల్సిన సిలబస్. ఇవి ఇలా ఇంటర్ రిలేట్ అవుతాయి. 1, 2, 3 ఇంటర్ రిలేట్ అవుతాయి. కాన్సెప్ట్స్ కూడా ఇంటర్ రిలేట్ అవుతాయి. మనం ఫస్ట్ యూనిట్లో మెమరీ అంటే ఏంటి, ర్యామ్, రామ్, ప్రైమరీ, సెకండరీ అంతవరకే చదివాం. సెకండ్ యూనిట్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం వైడ్గా చదువుతాం. థర్డ్ యూనిట్కి వచ్చేటప్పటికి ప్రోగ్రామింగ్లో ఆ మెమరీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది చదువుతాం. క్లియర్. సో 1, 2, 3 దట్ ఈస్ అబౌట్ యువర్ ఫస్ట్ 3 యూనిట్స్. ఫోర్త్ యూనిట్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆర్టీఓస్ కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, ఈ సిలబస్ గురించి మీకు ఫస్ట్లో నేను చెప్పినా తెలియదు. అప్పుడు మీకు ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏమీ తెలియదు కాబట్టి సింపుల్గా ఇది కాన్సెప్ట్స్ అనుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫస్ట్ యూనిట్ చూశారు కాబట్టి ఐఎమ్ ఇంటర్ రిలేటింగ్. నేను ఇప్పుడు ఇంటర్ రిలేట్ చేయడం వల్ల మీకు ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. దాని గురించి మళ్ళీ చెప్తున్నాను. క్లియర్. అంటే సిలబస్ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అనే క్వశ్చన్ మార్క్ పెట్టుకోకండి. ఫస్ట్లో మీకు ఏం తెలియదు, నేను చెప్పేటప్పుడు యూనిట్ 1 ఇవి ఉంటాయి, యూనిట్ 2 ఇవి ఉంటాయి అని చెప్పేశాను. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ మీరు ఆల్రెడీ బేసిక్స్ విన్నారు కాబట్టి హౌ యు ఆర్ ఇంటర్ రిలేటింగ్, ఎలా ఇంటర్ రిలేట్ చేసుకుంటున్నారో తెలుసుకుని దాని తగ్గట్టుగా ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడు ఏ యూనిట్ని హై ప్రయారిటీగా తీసుకోవాలి, ఏ యూనిట్ని వదిలేయచ్చు అలా ఆలోచించవచ్చు. ఇప్పుడు 1, 2, 3 అనేవి ఇంటర్ రిలేట్ అవుతాయి. వీటిలో మీరు వదిలే ఛాన్సెస్ ఉండవు. అది కాక సింపుల్గా ఉంటుంది. యూ కెన్ ఈజీలీ మెమరైజ్, యూ కెన్ ఈజీలీ రిమెంబర్ ద టెక్నికల్ టర్మ్స్, యూ కెన్ ఆల్సో ఈజీలీ మెమరైజ్. క్లియర్. అలాంగ్ విత్ ద అప్లికేషన్స్, అలాంగ్ విత్ ద ఎగ్జాంపుల్స్ మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ కమ్స్ ద ఫోర్త్ యూనిట్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. నిన్న మీకు ప్రీవియస్ స్లైడ్స్లో డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పాను, ఎంబెడెడ్ సిస్టమ్ ఒకటైతే ఐఓటీ అనేది ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాసెస్. ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఐఓటీకి మధ్య ఆర్టీఓస్ కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఆర్టీఓస్ ఏం చేస్తాయి, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టంలో ద షెడ్యూలింగ్ ఆఫ్ పర్టికులర్ టాస్క్. క్లియర్. షెడ్యూలింగ్ ఆఫ్ టాస్క్ అన్న ఈవెంట్, టాస్క్, షెడ్యూలింగ్, మల్టీ ప్రాసెసింగ్, మల్టీ థ్రెడ్డింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆర్టీఓస్లో డీల్ చేస్తాం, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, దట్ రిలేట్స్ ద ఫోర్త్ యూనిట్. ఆ ఆర్టీఓస్ అనేది ఇంపార్టెంట్ అంటే మీరు ఇట్ ఈస్ నాట్ కనెక్టివిటీ, ఇది కనెక్టివిటీ లేదు 1, 2, 3కి, కానీ ఫస్ట్ యూనిట్లో కాన్సెప్ట్స్ నుంచి ఆర్టీఓస్ ఉంటుంది. క్లియర్. దాట్ యూ కెన్ ఆప్షనల్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈజ్ యువర్ ఆర్టీఓస్లో అగైన్ హార్డ్వేర్ డిజైన్, సాఫ్ట్వేర్ కో డిజైన్ అని నేర్చుకుంటారు. నెక్స్ట్ ఈజ్ యువర్ 5th and 6th యూనిట్స్.
5th 6th యూనిట్లో మనం ఏదైతే ఒక సిస్టమ్ ఎంబెడెడ్ సిస్టమ్ని డిజైన్ చేస్తామో ఐదర్ ఒక అప్లికేషన్ రిలేట్ చేసుకుని వాటిని ఎంతవరకు అనలైజ్ చేయొచ్చు, ఎంతవరకు మార్కెట్లో దాని యొక్క సక్సెస్ ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్, ఏ పర్ఫార్మెన్స్ ఫ్యాక్టర్స్ మీద మనం ఫోకస్ చేయాలి, ఇవన్నీ కూడా 5th and 6th యూనిట్లో మీరు అబ్జర్వ్ చేస్తారు. క్లియర్? అలాగే 5th and 6th అది ఒక కాంబినేషన్, 1 2 3 ఒక కాంబినేషన్. 4th అనేది మీకు నిజంగా ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ పెంచేది 4th యూనిట్. క్లియర్? ఎంబెడెడ్ సిస్టమ్స్ మీరు గమనిస్తే 4th ఇయర్కి వచ్చినాక ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ప్రాజెక్ట్స్నే తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఏమేమి జరుగుతున్నాయి అక్కడ అనేది రియల్ టైమ్గా, అంటే వీ కెన్ విజువలైజ్ ద అవుట్పుట్, వీ కెన్ విజువలైజ్ ద ఇన్పుట్స్ వేరియేషన్స్ అని బట్టి అవుట్పుట్ ఎలా చేంజ్ అవుతుంది, ప్రాసెసింగ్ బాక్స్లో ఏం జరుగుతున్నాయి, ఎందుకు ప్రాసెసింగ్ బాక్స్లో ఏముంటాయి, సెన్సార్స్ ఉంటాయి, యాక్చువేటర్స్ ఉంటాయి. సో మనం రియల్ టైమ్ అప్లికేషన్స్కి రిలేట్ చేసుకుని చేస్తూ ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట కాన్సెప్ట్స్. సో ఆటోమేటిక్గా ఆర్టీఓస్ మీద అప్పుడు మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా మీరు స్లోగా ఎగ్జాంపుల్స్లో ఇన్కల్కేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆర్టీఓస్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద కూడా ఇంట్రెస్ట్ స్లోగా గ్రో అవుతుంది అనమాట. సో వీల్ స్టార్ట్ విత్ ద సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్లో ఏం జరుగుతుందంటే, సెకండ్ యూనిట్లో ఫస్ట్ పార్ట్ విల్ డిస్కస్ ద ఆల్రెడీ మనకు తెలిసినవే, ఇది కూడా అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్. ఒకటి గుర్తుంచుకోండి, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇస్ అన్ అప్లికేషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. అంటే ఇక్కడికి వచ్చి మీరు ఏదో కొత్తది నేర్చుకోరు. 1 2 3 ఇప్పటి వరకు మీరు బీటెక్ సబ్జెక్ట్స్లో చదువుకున్నవన్నీ కూడా వాటిని ఒక ప్రాపర్ పద్ధతిలో పెడితే మనకి ఫైనల్గా ఒక అప్లికేషన్ ఎలా సాల్వ్ అవుతుంది, అప్లికేషన్ ఎలా సాల్వ్ చేస్తాము అనేది చూస్తాం. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబెట్స్ మీరు ఏబిసిడి అవన్నీ మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్స్లో నేర్చుకున్నారు. నెక్స్ట్ వర్డ్స్, ఇప్పుడు మీరు సెంటెన్సెస్, అప్లికేషన్ సబ్జెక్ట్స్ అంటే యు ఆర్ ఫ్రేమింగ్ అవుట్ ద సెంటెన్సెస్. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఆ ఒక్క పదం మాట్లాడాలి అంటే ఆ సెంటెన్స్ని ఎలా పెట్టాలి, ఆ సెంటెన్స్ని ఎంతవరకు మనం గ్రామర్ ఫాలో అయ్యి సెంటెన్స్ని ఎంత బాగా ఫ్రేమ్ చేయగలం అనే క్వశ్చన్ ఉంటుంది కదా. సేమ్ అదే ఇప్పుడు అప్లికేషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ని అప్లికేషన్ రిలేటెడ్గా మన సొంతంగా ఎలా ఆలోచించవచ్చు, అది ఈ సబ్జెక్ట్ మీరు చదువుకునేటప్పుడు తెలుసుకోవాల్సినవి. ఇవి మేము చదివేసాం, అది మేము చదివేసాం అనుకుంటాం. అవి చదివేసినా టెక్నికలీగా ప్రజెంట్ చేయడం ఒక పాయింట్ అయితే, టెక్నికలీగా ప్రజెంట్ చేసేటప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో కొరిలేట్ చేసుకుని వాటికి హౌ యూ ప్రొవైడ్ ద సొల్యూషన్, లేకపోతే ఎలా అనలైజ్ చేసుకుంటాం, అవి స్మాల్ ఎంబెడెడ్ సిస్టమ్స్లోకి వస్తాయా, మీడియం ఎంబెడెడ్ సిస్టమ్స్లోకి వస్తాయా, లార్జ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లోకి వస్తాయా అని అనలైజ్ చేసుకోవాలి. అలాగే సపోజ్ అది మనకి మీడియం ఎంబెడెడ్ సిస్టమ్స్లోకి వచ్చి దాని యొక్క డ్రాబ్యాక్స్ ఉన్నాయి అనుకోండి, దాని డ్రాబ్యాక్స్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకుని హై ఎంబెడెడ్ సిస్టమ్స్లోకి వెళ్ళగలం. ఇవన్నీ కూడా మనం ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అన్న, వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్, ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ అంటే మీరు నేర్చుకున్న వర్డ్స్ అండ్ ఆల్ఫాబెట్స్ని సెంటెన్సెస్గా ఫ్రేమ్ చేయడం అనమాట. క్లియర్? సో అనలాగ్ అండ్ డిజిటల్, ఇప్పుడు కమింగ్ టు దిస్ యూనిట్ డిస్క్రిప్షన్ గురించి చెప్తున్నాను. యూనిట్ 2లో ఎంబెడెడ్ హార్డ్వేర్ డిజైన్లో మీరు ఈడీసీలో బేసిక్స్ నేర్చుకుని ఉంటారు, అనలాగ్, డిజిటల్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఆ కాంపోనెంట్స్ ఏంటి అనేది ఐ విల్ రికలెక్ట్ అగైన్. దాని తర్వాత ఇంటర్ఫేసింగ్, ఐఓ టైప్స్ అండ్ ఎగ్జాంపుల్స్. అంటే ఇంటర్ఫేసింగ్ టర్మ్స్ ఏంటి, మనం ఇప్పటి వరకు నేర్చుకున్నది కూడా ఇంటర్నల్ ఇంటర్ఫేసింగా, ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసింగా. నెక్స్ట్ సీరియల్ కమ్యూనికేషన్. ఇంటర్ఫేసింగ్ అంటే ఏంటి, కనెక్టింగ్ ఐఓ డివైసెస్, కనెక్టింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్, రెండింటి మధ్య వి కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటర్ఫేసింగ్. అంటే ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ పెన్ డ్రైవ్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ కదా, ఎలా ప్రొవైడ్ చేస్తుంది, మనం ఏం చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ పెన్ డ్రైవ్ యాజ్ అ సోర్స్. క్లియర్? సో అదనమాట ఇంటర్ఫేసింగ్ అంటే. సో ఫస్ట్ కాన్సెప్ట్ మీకు అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ గురించి చెప్తాను ఈరోజు క్లాస్లో. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ యువర్ ఇంటర్ఫేసింగ్ బిట్వీన్ ఐఓ డివైసెస్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఐఓ డివైసెస్ మధ్య ఐదర్ సీరియల్ కమ్యూనికేషన్ తీసుకోవచ్చా, ప్యారలల్ కమ్యూనికేషన్ తీసుకోవచ్చా అనుకుంటే దాంట్లో ఏమున్నాయో తెలియాలి. అంటే వాట్ ఆర్ ద పోర్ట్స్, సీరియల్ కమ్యూనికేషన్లో ఉన్న పోర్ట్స్ ఏంటి, అవి హౌ వీఆర్ కనెక్టింగ్ టు డివైసెస్, వాట్ ఈస్ ద నీడ్ టు కనెక్ట్ టు డివైసెస్, అవి మాత్రమే ఎందుకు కనెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ దాని యొక్క అప్లికేషన్, వీఆర్ హ్యావింగ్ స్మాల్ అప్లికేషన్స్ సచ్ యాజ్ వాచ్ డాగ్ టైమర్, రియల్ టైమ్ క్లాక్, ఇలా 2-3 అప్లికేషన్స్ని తీసుకొని కేస్ స్టడీ చేస్తాం. ఓకే, దట్ ఈస్ యువర్ సెకండ్ యూనిట్. మనం ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నామో సెకండ్ యూనిట్ ఇలా నేర్చుకోవాలని, అది టోటల్ ప్రాసెస్. క్లియర్? సో ఫస్ట్ ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ ఎండ్ చేసామని చెప్పాను కదా. సెకండ్ యూనిట్లో విల్ స్టార్ట్ విత్ అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్.
ఓకే, ఈ పాయింట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అమ్మ? స్టూడెంట్స్ ఎవరైనా చాట్ బాక్స్లో టైప్ చేయొచ్చు. నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేశాను, ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ స్లాట్స్కి అటెండెన్స్ తగ్గిపోతుంది. మీరు గుర్తుంచుకోండి అమ్మా, అటెండెన్స్ టోటలీ ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ యువర్ వీడియో క్లాసెస్. మీరు లెక్చర్స్ వినే దాన్ని బట్టే మీ అటెండెన్స్ ఉంటుంది. దిస్ అటెండెన్స్ ఈజ్ ద ఫైనల్ అటెండెన్స్ ఫర్ యువర్ స్కాలర్షిప్ బేస్డ్ అండ్ ఆల్సో డీటెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నేను అగైన్ ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. క్లియర్? నిన్న ఈవినింగ్ కూడా మీరు క్లాస్లో ఓన్లీ 67 to 70 స్టూడెంట్స్ మాత్రమే అటెండ్ అయ్యారు. మార్నింగ్ అటెండెన్స్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ కల్లా అటెండెన్స్ డౌన్ అయిపోతుంది. సో ఇట్ మే ఎఫెక్ట్ యువర్ అకాడమిక్స్, అది గుర్తుంచుకోండి. కేవలం వీడియో లెక్చర్స్ మీ గురించి చెప్తున్నాం. మీరు ఆఫ్టర్నూన్ కల్లా అటెండెన్స్ షార్టేజ్ అయిపోయింది అనుకోండి, అది డిటైన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కైండ్లీ మేక్ అ నోట్. ఓకే, సో నెక్స్ట్కి వెళ్తున్నాను. నెక్స్ట్ స్లైడ్. సో మనం ఈ సెకండ్ యూనిట్లో నేర్చుకున్న దాన్ని బట్టి వాట్ ఆర్ ద మెయిన్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, ఇక్కడ నేను హైలైట్ చేసినవి ఏంటంటే, ఫస్ట్ వీ విల్ నో అబౌట్ ద ఎలిమెంట్స్. హార్డ్వేర్లో యూస్ చేసే ఎలిమెంట్స్ ఏంటి. ఓకే, ఎలిమెంట్స్ అనేవి ఏవి ఉండొచ్చు? అనలాగ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో విల్ డిస్కస్ అబౌట్ సమ్. రెసిస్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఈడీసీలో నేర్చుకున్నాం చూసారా, ఫస్ట్ లెవెల్, అక్కడ నుంచి వద్దాం. అన్ని స్లోగా అంతా చెప్పను, కావాల్సినంత వరకే మెమరైజ్ చేస్తాను. సో విల్ డిస్కస్ ఇన్ అవర్ నెక్స్ట్ స్లైడ్స్ రిలేటింగ్ టు ఆర్ రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్, ట్రాన్సిస్టర్. దాని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఒకటి ఉంటుంది కదా, దాని నుంచి స్టార్ట్ చేస్తాను. అలాగే డిజిటల్లో కూడా we'll discuss about the logic gates, marks, ivanni kuda main important factor or main important feature which we need to consider. Then we'll end up with ICs. The 3 points we'll discuss here relates to analog and digital electronic components. Second unit lo embedded hardware design lo ee roju nenu discuss chesedi analog and digital electronic components. First components which relates to analog, the resistor, capacitor, inductor, transistors, alage digital related ga logic gates, marks, demarks, and also related to ICs. IC lo kuda enduku ICs we are playing ante adi enduku anta important, because it provides a integration ane word. Integration ante enti, we find out the common area or common part. నేను చెప్పాను కదా, integration and interportability will be provided by ICs. So our two features batti we prefer for ICs, we go for ICs. So we'll start with analog electronic components. So chudandama, analog electronic components anangane some of the components: resistors, capacitors, diodes, inductors, operational amplifiers, transistors. So these are the components which are used for embedded hardware design. Clear? The 2 lines. And next we'll start with resistor. So resistor lo em jarugutundi chudandi, PPT lo nenu red color tho highlight chesinavi you need to compulsory represent those. అదే మనకి డిఫరెన్షియేట్ చేసే పారామీటర్. క్లియర్? ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ అనలాగ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. అనలాగ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో ఫస్ట్ ఈజ్ యువర్ రెసిస్టర్. రెసిస్టర్ ఏం చేస్తుంది? ఇట్ లిమిట్స్ ద కరెంట్. ఓకే, కరెంట్ ఎక్కడ? ఇట్స్ ఫ్లోస్ ఇన్ ద సర్క్యూట్ అవనియండి, మనం డిజైన్ చేసిన సర్క్యూట్, ఎవ్రీథింగ్ దట్ ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ ఇట్ లిమిట్స్ ద కరెంట్. ఓకే, సో ఈ లిమిటేషన్ ఆఫ్ ద కరెంట్, ఆ రెసిస్టర్ని ఇట్ లిమిట్స్ ద కరెంట్. దాన్ని ఇంటర్ఫేసింగ్ అనే టర్మ్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇంటర్ఫేసింగ్ అనే టర్మ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఎంబెడెడ్ సిస్టమ్ టోటలీ డీల్స్ బేస్డ్ ఆన్ ద అప్లికేషన్. ఆ అప్లికేషన్కి కొరిలేట్ అవ్వాలి అంటే, అప్లికేషన్ని మనం టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే we need some interfacing. Though interfacing may be relating to input output, interfacing may be relating to environment, interfacing అనేది ఏదైనా అవ్వచ్చు. కనెక్టివిటీ అనేది కంపల్సరీ కావాలి, అప్పుడే మనం ఫైనల్ టార్గెట్ రీచ్ అవ్వగలం. దట్ ఈస్ యువర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్. క్లియర్? సో ఈ రెసిస్టర్ని మనం ఎక్కడెక్కడ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ ఎల్ఈడీస్, బజర్స్, అలాంటివన్నీ చోట్ల కూడా యూస్ చేస్తాం. ఈ ఎల్ఈడీస్, బజర్స్ ఎందుకు రిప్రజెంట్ చేసాము? ఫైనలీ వీ నీడ్ టు స్పీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్. అర్థమైందా? ఇప్పుడు మనం రెసిస్టర్ని లింక్ చేసుకుంటూ మైక్రో కంట్రోలర్కి వచ్చాం. మైక్రో కంట్రోలర్కి ఎందుకు వచ్చాం? ప్రాసెసర్స్లో యూస్ చేసేవి ఏంటి? మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్, డిఎస్పీస్, ఇవన్నీ మనం మెన్షన్ చేసుకున్నాం కదా. అలా ఆ రెసిస్టర్ని అలా కనెక్టివిటీ ఇచ్చుకుంటూ మైక్రో కంట్రోలర్ దగ్గర స్టాప్ చేసాం. అలా మనం మైక్రో కంట్రోలర్లో రెసిస్టర్ని వాడతాం అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, హైలైట్ చేశాను మళ్ళీ, ద యూసేజ్ ఆఫ్ రెసిస్టర్స్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. దాని ద్వారా మనం వాడుతున్నాం. దిస్ ఈజ్ అ టిపికల్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఫిగర్ కూడా వేసాను మీకు. ఇట్ ఈస్ అ టిపికల్ ఎగ్జాంపుల్ హౌ అ రెసిస్టర్ ఈజ్ ఇంటర్ఫేస్ ఆర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద టర్మ్ మైక్రో కంట్రోలర్. మైక్రో కంట్రోలర్ అనే టర్మ్కి రెసిస్టర్ అనేది పిక్చర్లోకి ఎలా వచ్చిందంటే ఇలా వస్తుంది. క్లియర్? దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ వన్,
మిమ్మల్ని గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగరు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ అనలాగ్ అండ్ డిజిటల్ ఇలాంటివి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండదు. ఏదో క్వశ్చన్లోంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్గా మిమ్మల్ని ఎప్పుడు కూడా అప్లికేషన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్, డిస్కస్ అబౌట్ దిస్ అని అడగరు. కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనే లెవెల్లో దిగి చెప్పాలి. అప్పుడు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈజ్ యువర్ కెపాసిటర్స్ అండ్ ఇండక్టర్స్. అందుకే నేను ఎక్కువ కూడా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, పేజెస్. జస్ట్ 2 or 3 పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఓకే, నువ్వు కిందకి రండి, కిందకి రమ్మాను. ఓకే, మ్యూట్ చేశాను. నెక్స్ట్ కెపాసిటర్స్ అండ్ ఇండక్టర్స్. ఇందాకేముంది, రెసిస్టర్స్ చూసారు. నౌ ద కెపాసిటర్స్ ఇండక్టర్స్ ఆర్ యూస్డ్ ఇన్ సిగ్నల్ ఫిల్టరింగ్ అండ్ రెజొనేటింగ్ సర్క్యూట్స్. మీరు ఇవన్నీ కూడా చదివేశారు. కెపాసిటర్స్, ఫిల్టర్స్లో కెపాసిటర్స్, ఇండక్టర్స్ మీరు ఫిల్టర్స్లో చదివారు. ఏం చేస్తాయి అవి? దే హెల్ప్స్ ఇన్ ఫిల్టరింగ్, అన్వాంటెడ్ కాంపోనెంట్స్ని ఎలిమినేట్ చేయడానికి. హై పాస్, బ్యాండ్ పాస్, ఇలా మనం అన్నీ కూడా డిస్కస్ చేసుకోండి. ప్రీవియస్ క్లాసెస్లో జరిగిన, ప్రీవియస్ క్లాసెస్, ప్రీవియస్ సబ్జెక్ట్స్లో కూడా మీరు ఇవి డీల్ చేసినవి. సో ఎస్పెషల్లీ వీ నీడ్ టు ఎండ్ అప్ విత్ వన్ స్టేట్మెంట్ దట్ కెపాసిటర్స్, ఇండక్టర్స్ ఆర్ యూస్డ్ ఇన్ సిగ్నల్ ఫిల్టరింగ్ అండ్ రెజొనేటింగ్ సర్క్యూట్స్. ఇప్పుడు సిగ్నల్ ఫిల్టరింగ్ అండ్ రెజొనేటింగ్ సర్క్యూట్స్లో యూస్ చేస్తే మనకి ఎలా రిలేట్ అవుతాయి అంటే that circuit implementations are used for RF designing or matching concepts దగ్గర, పవర్ సప్లై డెసిషన్స్ దగ్గర, అన్ని చోట్ల కూడా we go with signal filtering and resonance circuit. పవర్ సప్లై కాన్సెప్ట్స్ ఎందుకు వస్తాయి? ఎంబెడెడ్ సిస్టంలో వన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి? పవర్ సప్లై. పవర్ సప్లైని కూడా కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఫర్ ఎంబెడెడ్ హార్డ్వేర్ సర్క్యూట్. క్లియర్? సో ఇంకొక డిఫరెంట్ రోల్ ఏంటది? కెపాసిటర్స్లో ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ ఉంటాయి, సిరామిక్ కెపాసిటర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ ఉంటాయి. అవన్నీ మన అప్లికేషన్ రిలేటెడ్ టు కెపాసిటర్లో టైప్స్ ఎంచుకోవచ్చు. కానీ కెపాసిటర్ అనేది ఎక్కడ వాడాలి అని మాత్రం ఎంబెడెడ్ హార్డ్వేర్ సిస్టంలో డిసైడ్ చేస్తుంది. క్లియర్? దాని యొక్క అవసరాన్ని బట్టి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ వాడాలా, సిరామిక్ కెపాసిటర్ వాడాలా అనేది డిఫరెంట్ అనదర్ కాన్సెప్ట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యువర్ కెపాసిటర్. అండ్ దిస్ పాయింట్, ఈ 2 points, this is your capacitor. Second point, third point is related to your inductors. They are used for filtering the power supply from ripples. మీరు ఇండక్టర్స్లో అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇండక్టర్స్ రిపుల్స్, నాయిస్, అన్వాంటెడ్ డిస్టర్బెన్సెస్ని ఇండక్టర్స్ ద్వారా. ఏసీ ఏది ఎలవ్ చేస్తుంది, డీసీ ఏది ఎలవ్ చేస్తుంది? ఫిల్టర్స్లో మనం యూస్ చేసినప్పుడు చూసే ఉంటాం. రికాలెక్ట్ చేసుకోండి, ఫిల్టర్స్ యూస్ చేసినప్పుడు మనం ఫిల్టర్లో ఏసీ ఏది ఎలవ్ చేస్తుంది? ఇప్పుడు కెపాసిటర్ బ్లాక్స్ ఏసీయా, ఇండక్టర్ బ్లాక్స్ ఏసీయా, కెపాసిటర్ బ్లాక్స్ టీసీయా, ఇండక్టర్ బ్లాక్స్ టీసీయా? ఆ పాయింట్ మీకు క్లియర్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ డయోడ్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ యువర్ రెసిస్టర్, సెకండ్ వన్ ఈజ్ యువర్ కెపాసిటర్ అండ్ ఇండక్టర్స్. దే ఎఫెక్ట్ ద పవర్ సప్లై. సో పవర్ సప్లై మనకి ఎలా ఎఫిషియెంట్గా వాడాలి అనే దాన్ని బట్టి that is the concept. The third one is your diode. So diodes lo kuda, diode is a commonly used, diode ane term manam commonly use chestam, కానీ application related ga ఏ diode use chestam? We can go with Schottky diode, Zener diode, ఇంకా different diodes ఉన్నాయి కదా, pin diode, ఇంకా చాలా diodes, tunnel diodes, ఇవన్నీ diodes కూడా we can opt depending on the requirement. ఇక్కడ నేను ఓన్లీ వన్ డయోడ్ గురించి చెప్పాను, షార్ట్కీ డయోడ్. సో షార్ట్కీ డయోడ్ సేమ్ యాజ్ అ పిఎన్ జంక్షన్ డయోడ్, కానీ దాని యొక్క స్పెషల్ ఫీచర్ ఏంటి? షార్ట్కీ డయోడ్కి మనం దాని యొక్క క్యారెక్టర్స్ అవన్నీ కూడా ఈడీసీలో నేర్చుకున్నాం. సమ్ ఆఫ్ ద స్పెషల్ ఫీచర్స్ని మనం ఫోకస్ చేసుకుంటే షార్ట్కీ డయోడ్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ అ పిఎన్ జంక్షన్ డయోడ్, ఎక్సెప్ట్ దాట్ ఇట్స్ ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది కదా, ఇట్ విల్ బి వెరీ లో. సో ఇట్ విల్ బి వెరీ లో. ఎప్పుడైతే మనకి వోల్టేజ్ డ్రాప్ లోగా ఉండాలి అని మనం డిజైన్ చేసిన సర్క్యూట్లో ఉంటుందో పారామీటర్, అప్పుడు వీ నీడ్ టు గో విత్ షార్ట్కీ డయోడ్. అలా షార్ట్కీ డయోడ్ ఎప్పుడు కావాలి, టన్నల్ డయోడ్ ఎప్పుడు కావాలి, జీనార్ డయోడ్ ఎప్పుడు కావాలి, ఇలా డయోడ్ అనగానే ఇన్ని డయోడ్ కాన్సెప్ట్స్ మన వ్యూలో ఉండాలి. అవి ఉండాలి అంటే మనకు తెలియాలి కదా, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాటి యొక్క ఫీచర్స్, అవన్నీ తెలిస్తేనే మనం కరెక్ట్ దాన్ని ఎంచుకోగలం. we can easily select. Okay, so also the switching time. Schottky diode lo kuda one parameter is that the forward voltage drop takva, rendo parameter entante the current switching time is very small. Switching time ante enti, okadani nunchi inkokati shift ayye time very small ga untundi compared to that of a PN junction diode. Okay, so ee diodes lo ee features
ఈ పాయింట్లో మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐదర్ వి సెలెక్ట్ అనలాగ్ డివైసెస్ ఆర్ డిజిటల్ డివైసెస్, వీ నీడ్ టు నో ద మినిమం కాంపోనెంట్స్ రిక్వైర్డ్. అంటే ఏ కాంపోనెంట్స్ కావాలి, డయోడ్స్ కావాలి, రెసిస్టర్స్ కావాలి, ఇండక్టర్స్ కావాలి, కెపాసిటర్స్ కావాల్సి వచ్చినప్పుడు వాటిల్లో ఇంకా ఏ పారామీటర్ కోసం కావాలి అవి తీసుకుని దృష్టిలో పెట్టుకుని అప్లికేషన్ రిలేటెడ్గా వీ నీడ్ టు సెలెక్ట్. ఓకే, సో నెక్స్ట్ కాంపోనెంట్కి వెళ్దాం, జీనార్ డయోడ్. సో నార్మల్ పిఎన్ జంక్షన్ కన్నా కూడా జీనార్ డయోడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మా క్యారెక్టర్స్ మీకు ఐడియా ఉంటుంది. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ వోల్టేజ్ రెగ్యులేషన్స్. సో దానికోసం కావాలి అనగానే జీనార్ డయోడ్. ఇలా డిఫరెంట్ షార్ట్కీ డయోడ్, జీనార్ డయోడ్, ఇవన్నీ కూడా, ఇది నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్. వీటన్నిటికీ కూడా ఒక్కొక్క అప్లికేషన్ అన్న డిజైర్డ్ లెవెల్స్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఆ డిజైర్డ్ లెవెల్స్లో కావాలి అనుకున్నప్పుడు మనం డిఫరెంట్ డయోడ్స్ని తీసుకోవచ్చు ఆ పర్పస్ని సాల్వ్ చేసుకోవడానికి. క్లియర్? నెక్స్ట్ కమ్స్ ద ట్రాన్సిస్టర్. మీరు ఇది పీడీసీలో కూడా మీ కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. ఏం స్టార్ట్ చేశారు? ఫస్ట్ అసలు ఈడీసీలో ట్రాన్సిస్టర్ ఏంటి, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేశారు. పీడీసీకి వచ్చేటప్పుడు ఏమని ఎండ్ చేశారు? ట్రాన్సిస్టర్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ స్విచ్ అని మాట్లాడారు. ఓకే, సో ట్రాన్సిస్టర్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ స్విచ్ అంటే యూ కెన్ గో విత్ ఆన్ అండ్ ఆఫ్. ఆన్ ఆఫ్ అని ఇచ్చి దాని తర్వాత మళ్ళీ దాని ఎక్స్టెన్షన్ ఏం చేసాము? ఆన్ అంటే 1, ఆఫ్ అంటే 0. ఇలా మనం తీసుకున్నప్పుడు ఏమైంది? వీఆర్ గోయింగ్ ఫర్ అ అక్యురేట్ రిజల్ట్ ఆర్ వీఆర్ గోయింగ్ ఫర్ అ రిలయబుల్ ఆన్సర్ కోసం మనం అలా వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ ఈడీసీ లెవెల్లో కాన్ఫిగరేషన్స్లో ఏ కాన్ఫిగరేషన్ బెస్ట్, ఏ కాన్ఫిగరేషన్ వల్ల వోల్టేజ్ గెయిన్ బాగుంటుంది, కరెంట్ గెయిన్ బాగుంటుంది, ఇన్పుట్ ఇంపిడెన్స్ ఏంటి, అవుట్పుట్ ఇంపిడెన్స్ ఏంటి, అలా మాట్లాడుకున్నాం. కానీ వన్స్ కాన్సెప్ట్ ఎంటర్ అయిన కొద్దీ ట్రాన్సిస్టర్ని ఒక స్విచ్ లాగా ఎలా యాక్ట్ చేస్తాం. స్విచ్ అంటే ఏమవుతుంది? 1 ఉంటుంది, 0 ఉంటుంది, ఆన్ ఆఫ్. మధ్యలో లాగా ఉండదు కదా, అంటే మీడియేటర్గా ఉండదు కదా. మనకు కావాల్సింది ఐదర్ 1 ఆర్ 0. అలా ట్రాన్సిస్టర్ని స్విచ్చింగ్ అప్లికేషన్స్లో ఎలా వాడాలి అని మనం పీడీసీలో చూసాం. పీడీసీలో యాంప్లిఫికేషన్ పర్పస్కి ట్రాన్సిస్టర్ని ఎలా వాడాలి. ఇప్పుడు ఈ రెండు కాన్సెప్ట్స్ కలిపి ఎంబెడెడ్ సిస్టమ్స్లో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ట్రాన్సిస్టర్ రిక్వైర్మెంట్ వచ్చింది అంటే ట్రాన్సిస్టర్ వల్ల మనం అప్లికేషన్ సాల్వ్ అవుతుంది అని ఫైనల్ అయినప్పుడు ట్రాన్సిస్టర్ని స్విచ్చింగ్గా వాడాలా, యాంప్లిఫికేషన్గా వాడాలా, అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ట్రాన్సిస్టర్ స్విచ్చింగ్గా వాడాలా, యాంప్లిఫికేషన్కి వాడాలా, అది డిసైడ్ చేసుకుని అప్పుడు ఆ ట్రాన్సిస్టర్ని అక్కడ మనం ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. క్లియర్? కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా మీకు? ట్రాన్సిస్టర్ కెన్ బి యూజ్డ్ ఫర్ స్విచ్చింగ్ పర్పస్ అండ్ యాంప్లిఫికేషన్. డిపెండింగ్ అపాన్ ద అప్లికేషన్ యూ నీడ్ టు సెలెక్ట్ whether the transistor need to be used for amplification purpose or switching purpose. So transistor is also considered to be one of the most important analog element. Okay, అర్థమైందా మీకు? సో సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీకు ఇచ్చాను. రిలేస్, బజర్స్, స్టెప్పర్ మోటార్స్లో కూడా ఇది ఎలా యూస్ చేస్తామని. అండ్ అనదర్ పాయింట్, ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఎన్పిఎన్ సెలెక్ట్ చేసుకోవాలా, పిఎన్పి సెలెక్ట్ చేసుకోవాలా, దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ట్రాన్సిస్టర్ దేనికి యూస్ చేయాలి, నెక్స్ట్ కాన్సెప్ట్ హౌ ఎన్పిఎన్ సెలెక్ట్ చేసుకోవాలా, ఆ పర్పస్కి పిఎన్పి సెలెక్ట్ చేసుకోవాలా, దట్ ఈస్ అ సెకండరీ కాన్సెప్ట్. నెక్స్ట్ ఆ ఎగ్జాంపుల్లో మనం దీన్ని ఇన్కల్కేట్ చేసుకుంటున్నామా లేదా అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ అనలాగ్ డిజిటల్ కాంపోనెంట్స్. ఇవి నేను అనలాగ్ డిజిటల్ కాంపోనెంట్స్ గురించి చెప్పాను, ఐసీస్ గురించి చెప్పట్లేదు, ఎందుకంటే మీకు తెలిసిందే కదా, ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పాయింట్ నుంచి. ఫస్ట్ పాయింట్ ఐ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద రెసిస్టర్స్, డయోడ్స్, నెక్స్ట్ ఇండక్టర్స్, కెపాసిటర్స్ అండ్ ట్రాన్సిస్టర్స్. 5 పాయింట్స్ గురించి చెప్పాను అనలాగ్ ఎలిమెంట్స్లో. అనలాగ్ని హౌ వీఆర్ అనలాగ్ ఒక్క నిమిషం, ఎస్, అనలాగ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని మన ఎంబెడెడ్ హార్డ్వేర్ సిస్టమ్స్లో ఎలా యూస్ చేస్తున్నామని చెప్పి ఆ 5 ఎలిమెంట్స్ గురించి చెప్పాను. క్లియర్? నవ్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో ఏవి ఉంటాయి? ఆ డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని కూడా మనం దీంట్లో యూస్ చేసుకోవాలి. దేంట్లో యూస్ చేసుకోవాలి? హార్డ్వేర్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో. సో హార్డ్వేర్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏవి, అవి ఎక్కడ యూస్ చేయాలి అని ఒక ఫీచర్స్ని ఎలా కన్సిడర్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ కాన్సెప్ట్ ఈరోజు స్లైడ్లో. ఫస్ట్ వన్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనగానే దే డీల్ విత్ డిజిటల్ ఆర్ డిస్క్రీట్ సిగ్నల్. ఇది మీకు తెలిసిందే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ కంటిన్యూస్ సిగ్నల్ అండ్ డిజిటల్ సిగ్నల్ ఆర్ డిస్క్రీట్ సిగ్నల్? డిజిటల్ తీసుకోండి, డిస్క్రీట్ తీసుకోండి. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్? మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కంటిన్యూస్ సిగ్నల్లో ద సిగ్నల్ విల్ బి వేరియింగ్ కంటిన్యూస్లీ విత్ టైమ్, అందుకే మనకి వేవ్ ఫామ్ ఇలా ఉంటుంది. అదే డిజిటల్ సిస్టంలో
the signal will be varying at a particular instant of time. ఒక్కొక్క టైం దగ్గర we can find out the accurate value of a signal. అర్థమైందా? మీకు ఇక్కడ కంటిన్యూస్లీ ఇలా ఉంటుంది వేవ్. ఆ వేవ్ ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంది అనగానే మీరు దాని యొక్క యాంప్లిట్యూడ్, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇన్ని చూసుకోవాలి. అదే డిజిటల్ ఆర్ డిస్క్రీట్ సిగ్నల్ యూ కెన్ ఫైండ్ ద సిగ్నల్ at each and every point of time. గుర్తుంచుకోండి, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అ కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ ఆర్ డిజిటల్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ యువర్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్, సిస్టమ్ ఆన్ చిప్స్, ఇవన్నీ కూడా మనకి వీ కెన్ కన్సిడర్ యాజ్ అన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్, డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి. సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, దీంట్లో కూడా మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ లాజికల్ గేట్స్. అది మీకు తెలిసిందే, లాజికల్ గేట్స్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వి ఎంటర్. ఎందుకు? నెక్స్ట్ ఒక డిజిటల్ సర్క్యూట్ కంప్లీట్గా ఈ లాజికల్ గేట్స్ ద్వారా డెవలప్ చేస్తాం, అంతే కదా. వాట్ ఆర్ ద యూనివర్సల్ గేట్స్? యూనివర్సల్ గేట్స్ ఏంటి? వై దే ఆర్ కాల్డ్ యాజ్ అ యూనివర్సల్ గేట్స్? ఇది మీకు కొంచెం గుర్తుండాలి ఇలాంటివన్నీ. NOR and NAND are the universal gates. ఎందుకంటే ఏ సర్క్యూట్ అయినా వీ కెన్ డెవలప్ యూజింగ్ NOR and NAND. క్లియర్? సో నెక్స్ట్ గ్లూ లాజిక్ అనేది ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు కంప్లీట్ అయిపోయి ఉంటుంది. డిక్కా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో డిజిటల్ డిక్కా బేసిక్స్ కూడా మనకు దీంట్లో హెల్ప్ అవుతుంది. ఎంబెడెడ్ సిస్టంలో మనకు డిక్కా బేసిక్స్ ఇలా అన్నీ కూడా టచ్ అవుతాయండి. EMTL మైక్రోవేవ్ తప్ప మిగతావన్నీ కూడా మనకి దీంతో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కాడ నుంచి అన్నీ కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ మనం ఏదైనా అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే కామన్గా వచ్చేవి. క్లియర్? ఇప్పుడు నేను మాట్లాడే డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో మీకు వచ్చేవి, ఫస్ట్ వన్ ఈజ్ యువర్ లాజికల్ గేట్స్, నెక్స్ట్ ఈజ్ యువర్ లాజికల్ సర్క్యూట్స్ ఏదైతే మనం బిల్డ్ చేస్తామో, నెక్స్ట్ ఎన్కోడర్స్, డికోడర్స్, లాచెస్, ఫ్లిప్ ఫ్లాప్స్, ఇవన్నీ కూడా యూ కెన్ పిక్చరైజ్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా మనకి TTL, మీకు ఇవి HTL ఇవన్నీ గుర్తున్నాయి కదా, ట్రాన్సిస్టర్ లాజిక్. ఇవి కూడా మనం ఏదైతే ట్రాన్సిస్టర్ని యూజ్ చేసుకుని ఆన్ యాంప్లిఫికేషన్కి స్విచ్చింగ్ అన్నాం కదా, స్విచ్చింగ్ పర్పస్కి వాడామో, అలాగే వి ఎంటర్ ఇంటూ ట్రాన్సిస్టర్ లాజిక్స్, ECL లాజిక్స్, ఇవన్నీ కూడా గుర్తున్నాయి కదా. అలా డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి వి లింక్అప్. క్లియర్? సో ఫైనలీ దీని పర్పస్ కూడా ఒకటేనండి, ద ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్, పర్ఫార్మెన్స్, కాంప్లెక్సిటీ, సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ ద ఫైనల్ రిలయబిలిటీ, ఇవన్నీ బాగుండాలి. అదే పారామీటర్స్ అనలాగ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎంచుకోవాలన్నా రీజన్ అదే, డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎంచుకోవాలన్నా రీజన్ అదే. ఓకే, సో ఇక్కడ నేను ఓపెన్ కలెక్టర్, ఇందాక మనం ప్రీవియస్గా ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి ట్రాన్సిస్టర్ యాజ్ అన్ యాంప్లిఫైయర్ అండ్ స్విచ్, ఇక్కడ నేను మీకు అదొక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. యూ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ ఎగ్జాంపుల్. ట్రాన్సిస్టర్ని డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో ట్రాన్సిస్టర్ ఎందుకు ఉంటుంది, అది ఓన్లీ అనలాగ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనుకుంటారని ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఓపెన్ కలెక్టర్ సిస్టమ్ అనేది మనం ఆల్రెడీ చూసాం. సో ఓపెన్ కలెక్టర్ సిస్టమ్ ఇట్స్ వెరీ మచ్ అంటే ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ఇన్ డిజిటల్ సిస్టమ్ డిజైన్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అ స్టాండర్డ్ ఇన్ డిజిటల్ సిస్టమ్ డిజైన్. ఎందుకు స్టాండర్డ్ డిజైన్ అంటామంటే, ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, హైలైట్ చేసిన పాయింట్స్ చూడండి. గ్రీన్తో హైలైట్ చేసింది నేను వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్, అండ్ రెడ్తో హైలైట్ చేసేవి మనం గుర్తుంచుకొని డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్. క్లియర్? ఈ PPTలో మీరు తెలుసుకోవాల్సినవి. సో ఓపెన్ కలెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ అన్ IO ఇంటర్ఫేస్ అండ్ ఇట్ ఈస్ అ స్టాండర్డ్ డిజిటల్ సిస్టమ్ డిజైన్. ఎందుకు అని అంటే మెనీ ICs బిహేవ్ లైక్ అ స్విచ్. క్లియర్? ఐదర్ దే కనెక్టెడ్ టు గ్రౌండ్ ఆర్ డిస్కనెక్టెడ్. మెనీ ICs బిహేవ్స్ లైక్ అ స్విచ్. సో దాని గురించి ఓపెన్ కలెక్టర్లో ఈ సర్క్యూట్, ఇక్కడ మీరు సర్క్యూట్ కూడా అబ్జర్వ్ చేస్తుంటే సర్క్యూట్లో మీకు క్లారిటీగా కనిపిస్తుంది హౌ ద ప్రాసెస్ ఈస్ బీన్ డన్ అనేది. దిస్ ఈజ్ యువర్ ఇంటర్నల్ టు IC, దిస్ ఈజ్ యువర్ ఎక్స్టర్నల్ టు IC, దిస్ ఈజ్ యువర్ IC గ్రౌండ్. చాలా పిక్చర్ చాలా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇన్స్టెడ్ ఆఫ్ అవుట్పుటింగ్ ద సిగ్నల్ టు అ స్పెసిఫిక్ వోల్టేజ్ ఆర్ కరెంట్, ద అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ అప్లైడ్ టు ద బేస్. సో పర్టికులర్గా దానికి అప్లై చేయడం కన్నా సింపుల్గా వి అప్లై ద అవుట్పుట్ వోల్టేజ్ టు ద బేస్ ఆఫ్ అన్ ఇంటర్నల్ NPN ట్రాన్సిస్టర్ whose collector is externalized and open to the pin of the IC. This is the main parameter, this is the main line which we need to focus on open collector and tri-state output. Clear? ఈ పాయింట్ని బేస్ చేసుకునే మనం ట్రాన్సిస్టర్ని డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో కూడా కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దాన్ని మీరు ఎగ్జాంపుల్గా కూడా చెప్పచ్చు. దీనికి ఎక్స్ప్లెనేషనే ఐ హ్యావ్ ఎక్స్టెండెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ దగ్గర ఎలా ఉంటుంది అని. ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, జస్ట్ వినండి. ఫ్రమ్ ద అవుట్పుట్ పిన్
ఎస్, ఈ అవుట్పుట్ పిన్ దగ్గర ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మీరు చెప్పక్కర్లేదు. ఎగ్జామ్లో మీరు సింపుల్గా ఇలా చెప్పొచ్చు. ఈ 3 పాయింట్స్ చెప్పి ఓపెన్ కలెక్టర్ ఐఓ ఇంటర్ఫేసింగ్ యూస్ చేస్తాం. అలాగే ది ట్రాన్సిస్టర్ కెన్ బి యూస్డ్ యాజ్ వన్ ఆఫ్ ద డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లో నేను ఆ వోల్టేజెస్ ఎలా మారుతాయి దాని గురించి చెప్పాను. ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఇది ఇచ్చాను కదండి, ఇక్కడ గమనించండి. ద కలెక్టర్ ఈజ్ ఎక్స్టర్నలైజ్డ్. కలెక్టర్ అనేది ఇట్ ఈస్ బీన్ ఎక్స్టర్నలైజ్డ్ ఆర్ ఓపెన్ కలెక్టర్ అని చెప్పాను కదా. ఆ ఓపెన్ కలెక్టర్ దగ్గర ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పాను. ద అవుట్పుట్ సిగ్నల్ ఆఫ్ ఐసీ ఈజ్ ఫెడ్ టు ద బేస్ ఆఫ్ అన్ ఓపెన్ కలెక్టర్ ట్రాన్సిస్టర్. అప్పుడు సింపుల్గా ద బేస్ దగ్గర మనం ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. ద కలెక్టర్ యాజ్ ఇట్ ఈస్ ఓపెన్ అంటే దాని యొక్క అవుట్పుట్ ఇలా చూడండి, ఇక్కడ మనకి కనెక్ట్ అవుతుంది. ఇది ఓపెన్ ఉంది కదా, ఇట్ ఈస్ బీన్ ఫ్లోటింగ్. సో ఆ ఫ్లోటింగ్ వల్ల ఇట్ ప్రొవైడ్స్ ఇట్స్ నోన్ యాజ్ అన్ హై ఇంపిడెన్స్ స్టేట్. ఓకే, హై ఇంపిడెన్స్ స్టేట్ అనగానే ద అవుట్పుట్ ఈజ్ నైదర్ హై నార్ లో. అంటే హై ఇంపిడెన్స్ స్టేట్ ఎలా కనపడుతుంది? జెడ్ అని రాస్తాం. గుర్తుందా మీకు? ట్యాబ్లర్ ఫామ్లో హై ఇంపిడెన్స్ స్టేట్ని జెడ్ అంటాం. జెడ్ అంటే ఇట్ మే బీ హై నార్ లో. We cannot find out, we cannot predict. Clear? We cannot predict. దానివల్ల ఇఫ్ పుల్ అప్ రెసిస్టర్ అనేది కనెక్ట్ చేసామనుకోండి అవుట్పుట్ పిన్ దగ్గర, అప్పుడు అది ఆన్ అవుతుంది. అవుట్పుట్ పిన్ దగ్గర ఎప్పుడైతే ఒక పుల్ అప్ రెసిస్టర్ని మనం కనెక్ట్ చేస్తామో అప్పుడు యూ గెట్ ప్రాపర్ అంటే యూ గెట్ అ పర్ఫెక్ట్ అవుట్పుట్. ఆనా ఆఫా అనేది మనకి లాజికల్ 0 లాజికల్ 1 అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఫిగర్, ఇక్కడ రెసిస్టర్ మీకు ఇచ్చాను. ఈ ఫిగర్ని చూడండి, మీకు అర్థమవుతుంది. క్లియర్? సో ఈ పాయింట్లో ఆ ట్రాన్సిస్టర్ అనేది ఓపెన్ కలెక్టర్ది మనం వాడతాం. అలాగే ఆ ట్రాన్సిస్టర్ ఓపెన్ కలెక్టర్లో ఇలా వాడినప్పుడు, అంటే ఓపెన్ కలెక్టర్ ట్రాన్సిస్టర్ ఇలా ఉన్నప్పుడు దాని యొక్క హై ఇంపిడెన్స్ స్టేట్ని ఒక రెసిస్టర్ కనెక్ట్ చేయడం వల్ల వీఆర్ ఏబుల్ టు డిసైడింగ్ వెదర్ ఇట్ ఈస్ అ 1 or 0. 1 or 0 మనకి డిజిటల్ అవుట్పుట్లో రావాల్సింది 1, 0. హై ఇంపిడెన్స్ స్టేట్ ఓపెన్ కలెక్టర్లో జెడ్ అనేది మనం కన్సిడర్ చేయలేం. సో ఆ ఓపెన్ కలెక్టర్లో కనెక్ట్ చేసిన ట్రాన్సిస్టర్స్ని డిజిటల్ దానికి ఎలా వాడతామో, ఒక ట్రాన్సిస్టర్ని ఒక రెసిస్టర్ని దానికి కనెక్ట్ చేయగానే యూ గెట్ ఐదర్ ద అవుట్పుట్ 1 or 0. ఓకే, రీచ్ అయ్యాం కదా టార్గెట్ ఏదైతే డిజిటల్లో మనకి డేటా కావాలి అనేది వచ్చింది కదా. అలా ఈ ఓపెన్ కలెక్టర్లో ఉన్న దీని యొక్క స్పెషల్ క్యారెక్టర్ని బట్టి ఓపెన్ కలెక్టర్లో ఉన్న ట్రాన్సిస్టర్ని యూస్ చేసుకునేటప్పుడు రెసిస్టర్ని చూసారా, మనం అప్లికేషన్ రీచ్ అవ్వడానికి ఎలా కనెక్ట్ చేస్తున్నామో. ఆ ఎనలాగ్ కాంపోనెంట్స్ ఎనలాగ్లోనే వాడాలి అని కాదండి, వాటిని ఎలా వాడుకోవచ్చు, మన అప్లికేషన్ రీచ్ అవ్వడానికి వాటిని ఎలా వాడవచ్చు. అందుకే వి కెనాట్ డివైడ్, ఇవి వీటికే వాడతాము ఎనలాగ్ హార్డ్వేర్కే దీనికే వాడతామని పెట్టుకోకూడదు. అప్లికేషన్ని బట్టి వాటిని మనం అనుగుణంగా మార్చుకుంటూ వెళ్ళాలి. ఆ ఎగ్జాంపుల్ కోసమే ఇది చెప్పాను. క్లియర్? సో మీకు అర్థమై ఉంటుంది. హియర్ ఐ హ్యావ్ మెన్షన్డ్. ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే వీ నీడ్ టు స్పీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేటింగ్ ఫీచర్స్, ఆపరేటింగ్ కర్వ్స్ ఉంటాయి కదా, దాని గురించి మాట్లాడుకుంటే ఆ ఆపరేటింగ్ కర్వ్స్ గురించి కూడా ఇంకా డెప్త్గా వెళ్తే వీ గెట్ అ మల్టీ డ్రాప్ కనెక్షన్, ఇవన్నీ ఉంటాయి. ఈ లెవెల్కి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ద మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది, ద మెయిన్ అడ్వాంటేజ్ ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ డివైసెస్. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, వీ కెన్ బిల్డ్. ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో ఇదంతా కూడా రెండో ఆప్షన్, అంటే వైర్డ్ ఆర్ కాన్ఫిగరేషన్ ద్వారా బిల్డప్ చేయొచ్చు. నేను చెప్పాను కదా, ఒక్క ప్రాబ్లమ్కి మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. దాంట్లో మనం సొల్యూషన్ ఏది ఎంచుకోవాలి అనేది మన మైండ్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేను డిస్కస్ చేసిన అంతా కూడా వైర్డ్ అండ్ వైర్డ్ ఆర్ లాజిక్ కాన్ఫిగరేషన్స్తో కూడా వీ కెన్ బిల్డప్. క్లియర్? సో నెక్స్ట్, దిస్ ఈజ్ యువర్ లాజిక్ గేట్. మనం లాజిక్ గేట్స్లో ఎందుకు టైం రన్నింగ్ అయిపోతుంది కాబట్టి ఈ స్లైడ్ నేను ఆపాను. ఈ స్లైడ్ గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ యువర్ లాజిక్ గేట్ కాన్సెప్ట్స్. ఈ లాజికల్ గేట్స్లో నేను చెప్పాను కదా డిజిటల్ కాంపోనెంట్స్లో హౌ ద లాజికల్ గేట్స్ అని. ఐ హ్యావ్ యాడెడ్ సమ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ బిట్స్. ఇలాంటి క్వశ్చన్స్ ఇలా ఉంటాయండి మీకు ఎంబెడెడ్ సిస్టంలో. దీనికి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఇలా అడుగుతారు. ఓకే, ప్రీవియస్ యూనివర్సిటీ క్వశ్చన్స్ అవి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు కాన్సెప్ట్ వచ్చి అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్. ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో టైప్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఇంటర్ఫేసింగ్. ఇప్పుడు మనం ఒక స్లైడ్ మిస్ చేసాం కదా, ట్రై స్టేట్. ఆ ట్రై స్టేట్ నుంచి ఇంటర్ఫేసింగ్ కాన్సెప్ట్ చెప్తాను. ఏమీ డౌట్స్ లేవా? సో నేను చెప్పేది ఏంటంటే మీరు అందరూ కూడా రెగ్యులర్గా అటెండెన్స్ మెయింటైన్ చేయండి. దేర్ విల్ బి అగైన్ a problem for your detailing.
ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పడకుండా రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు సెషన్లో? సో